బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాకు ముంబైకి చెందిన న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన గొడవకు సాక్ష్యంగా కోర్టులో హాజరు కావాలని పదే పదే చెబుతున్నా మలైకా రావట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2012 ఫిబ్రవరి 22న హీరో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, మలైకా అరోరాతో పాటు కొందరు ఫ్రెండ్స్ ముంబైలోని ఓ 5 స్టార్ హోటల్ కి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బిజినెస్ మ్యాన్ తో గొడవ జరిగింది. దీంతో సైఫ్ సదరు బిజినెస్ మ్యాన్ ముక్కుపై గట్టిగా గుద్దాడు. దీంతో విషయం పోలీసుల కేసుల వరకు వెళ్లింది. ఇక ఈ గొడవకు కారణమైన సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా వెంటనే బెయిల్ పై బయటకొచ్చేశారు. అయితే ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు ఎదుట హాజరు కావాలని మలైకాకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న నోటీసులు పంపించారు. కానీ మలైకా రాలేదు. తాజాగా ఏప్రిల్ 7న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిన మలైకా గైర్హాజరైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం మలైకాకు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టును అగౌరవపరిచినందుకు గాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని సదరు న్యాయస్థానం పేర్కొంది. ఏప్రిల్ 29కి ఈ కేసు వాయిదా పడింది. ఇకపోతే తనతో పాటు వచ్చిన మహిళల్ని దూషించడం వల్లే సైఫ్ దాడి చేశాడని అంటున్నారు. మరి మలైకా నోరు విప్పితే గాని అసలు నిజం బయటపడదు. ఇక మలైకా అరోరా 1973లో మహారాష్ట్రలోని థానేలో జన్మించారు. మలైకా ఒక నటి మాత్రమే కాదు, డాన్సర్, మోడల్, వీజే, టెలివిజన్ ప్రెజెంటర్ గా కూడా చేశారు. ఇక 1998లో మలైకా అరోరా బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ ను ఒక కాఫీ యాడ్ షూట్ సమయంలో కలిసిన తర్వాత వివాహం చేసుకుంది. ఖాన్ తో ఆమె వివాహం నుండి విడాకులు తీసుకునే వరకు ఆమెను మలైకా అరోరా ఖాన్ అని పిలిచేవారు. 2016 సంవత్సరంలో వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2017 సంవత్సరంలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి 2002లో అర్హాన్ ఖాన్ కుమారుడు జన్మించాడు. విడాకుల తర్వాత మలైకా అరోరా తమ కొడుకు ప్రాథమిక కస్టడీని కొనసాగించగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో కుదిరిన ఒప్పందం ప్రకారం అర్బాజ్ ఖాన్ సందర్శన హక్కులను పొందాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు నటుడు, దర్శకుడు, నిర్మాత సోహైల్ ఖాన్ ఆమె మాజీ అన్నదమ్ముళ్ళు. ఇక ఆమె మాజీ మామగారు స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్. మలైకా అరోరా 2020లో శాకాహారిగా మారింది.